జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి, మరొకసారి ఈ వీడియో ద్వారా మరి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీరు తమ్నైల్ చూసినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ లలిత్ మయంగాడు మరలా మన జాన్ బాబు గారితో ఇంటర్వ్యూ చేసే సమయంలో కొన్ని ప్రశ్నలను జాన్ బాబు గారిని అడుగుతున్నాడు. సో జాన్ బాబు గారిని ఇంటర్వ్యూ చేస్తూ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అడుగుతున్నాడు. ఇంతకీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే, అసలు బైబిల్ గురించి నువ్వు అడుగుతున్నావు జాన్ బాబు గారిని. ఓకే, ఎందుకు అసలు నువ్వు బైబిల్లో ఉన్న విషయాలను ఈ విధంగా జాన్ బాబు గారినే కాదు వేరే వాళ్ళ గురించి వచ్చి ఎందుకు అడుగుతున్నావు? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే క్రైస్తవులకి ఏమైనా మారదాం అనుకుంటున్నావా, ఏమైనా డౌట్లు ఏమైనా తీర్చుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే వెటకారంతో వాళ్ళు చెప్పిన వాటికి నువ్వు అనుకున్నటువంటి జవాబు రావట్లేదు కాబట్టి మరలా 4 వీడియోలు చేసుకొని ₹2 సంపాదించుకుందాం అనుకుంటున్నావా, లేకపోతే వేళం చేద్దాం అనుకుంటున్నావా? ఎందుకో క్రైస్తవులందరికీ తెలుసు. నువ్వెందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు? అదే నీ గ్రంథం మీద, నువ్వు నమ్మే గ్రంథాల మీద మా క్రైస్తవ సహోదరులు ఇంటర్వ్యూ చేస్తారు, నువ్వు రాగలవా? అసలు నువ్వు చేసేది ఏందిరా మా గ్రంథం మీద ఇంటర్వ్యూ? నీకు ఏం తెలుసు అసలుకి? అరే మయంగా లలిత్ కుమార్, నీకు ఏం తెలుసు అసలుకి? బైబిల్ గురించి నీకు ఒక మొక్క తెలియదు. అసలు నీకు అది అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు ఆల్రెడీ నేను చేసినటువంటి వీడియోలు నీకు చెప్పేశాను. నీలాంటి మతోన్మాదులకు బైబిల్ గ్రంథం అర్థం కాదు. కాబట్టి నీవు దాని గురించి ప్రశ్నలు వేయటం ఏంద్రా పిచ్చి కుక్క? ఒక్క మొక్క కూడా నీకు అసలు అర్థం కాదు. బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం కావాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అది తెలుసుకోవాలి పిచ్చి కుక్క. ఇంకా నా క్రైస్తవ సహోదరుల సేవకులకు నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, అసలు వాడు ఇంటర్వ్యూ చేస్తే మీరే సమాధానం చెప్పటం ఏంది? చాలా సిల్లీగా ఉంది పాస్టర్ గారు. ఆయన కాదు ఇంకెవరైనా సరే, ఆయనకు ఒక ముక్క తెలియదు. మీరు సమాధానం చెప్పినా ఆయనకు ఒక ముక్క అర్థం కాదు. అర్థమైనా సరే వాడు యాక్సెప్ట్ చేయడు. అట్లాంటిది వాడితో అసలుకి ఒకవేళ మీరు అనవచ్చు, వాళ్ళు నమ్మితే నమ్మని లేకుంటలేదండి, మనం చెప్పేది చెబుదామండి అని అనొచ్చు. నువ్వు చెప్పాలనుకుంటే నువ్వు వాడి దగ్గరికి పోయి చెప్పుడు ఎందుకు? ప్రశ్నలు వాళ్ళు ఏమి వేస్తున్నారో అందరికీ తెలుసు కదా. నువ్వే డైరెక్ట్గా వీడియో పెట్టనుంటివి. దానికి వాడేదో పెద్ద ఇదిలా ఫీల్ అయిపోయి ఈయన ఎట్లా అంటాడు, ఆయన ఎట్లా అంటున్నాడు అని చెప్పి మరలా వాడు అపార్థం చేసుకుని దాన్ని తీసుకుని వెళ్ళి తప్పుగా మీ మీద వీడియోలు పెట్టడం ఏంది ఈ యొక్క నాన్ సెన్స్ అంతా? సో కాబట్టి ఇదంతా కూడా నాన్ సెన్స్. సరే, ఎనీవే, ఈ యొక్క జాన్ బాబు గారిని ఇంటర్వ్యూ చేస్తూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఎందుకు మీరు ఇంటింటి తిరగాలి, మన రాజకీయ మన యొక్క రాజ్యాంగం సువార్త ప్రకటించుకోవడానికి మీకు స్వాతంత్రం ఇచ్చింది, లేకపోతే హక్కు ఇచ్చింది కదా అని చెప్పని మీరు వెళ్ళి అనవసరంగా మమ్మల్ని కించపరుస్తున్నారు. లేకపోతే మేము చేసేది మూర్ఖత్వం అని చెప్పని అనే హక్కు మీకెవరికి ఇచ్చారు? ఇవన్నీ మాట్లాడుతూ వేస్ట్ మాట్లాడుతూ అలా ఎవరు కూడా చెయ్యరు. ఒకవేళ అసలు మూర్ఖత్వమో కాదో, నువ్వు నిజంగా నీకు చదువు వస్తే, నిజంగా నీ బుర్రలో గుజ్జే ఉంటే, ఆల్రెడీ నా టైటిల్ అదే, నీ బుర్ర తక్కువడివి, నువ్వు నిజంగా నీకు బుర్రే ఉంటే నువ్వు నమ్మేది మూఢత్వమో అంధ విశ్వాసం నువ్వే నిర్ణయించుకో. అది తెలుసుకోలేను నువ్వు బైబిల్ ఎట్లా తెలుసుకోగలవు? బైబిల్ విషయాలు ఎట్లా నువ్వు గ్రహించగలవు? మయం ఫెలో ఏదో అంటావు కదా, నీ ఇష్టం వచ్చిన భాష. మొన్న కూడా ఏదో ఒకటి పెట్టావు,
ఏది మన అనిల్ కుమార్ గారి మీద, జానకోయ్య గారు, వీళ్ళందరూ ఏదో నేను మొత్తం మాదిరి అని చెప్పి మీసం తిప్పుకుంటా. దాని దగ్గర కూడా వస్తాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే అనుకుంటా. ఓకే, తొందరపడకు మయం. ఓకే, అయితే దీని గురించి అడుగుతూ భాషల గురించి, స్వస్థతల గురించి, ఏదో విషయం గురించి మాట్లాడావు. మరి తుప్పాస్ ఫెలో, స్వస్థతలు లేవనుకుంటున్నావా? ఇప్పటికి కూడా ఆగకుండా దేవుడు, బైబిల్ దేవుడు, బైబిల్లో చెప్పబడిన దేవుడు, క్రైస్తవులు ఆరాధ్య దైవంగా మరి పూజిస్తున్నటువంటి దేవుడు, క్రైస్తవులకు ఒకే ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎప్పటికీ ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రతిరోజు ప్రతి నిమిషం చేస్తూనే ఉన్నాడు. ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూలకి ప్రతి క్షణం ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఆయన ద్వారా అద్భుతాలు పొందుకుంటూనే ఉన్నారు. కొన్ని మిలియన్స్ అనుభవాలు, సాక్ష్యాలు ఓకే నువ్వు వినగలిగితే వినొచ్చు. కొన్ని యూట్యూబ్లో పెడుతున్నారు. మళ్ళీ వాటిని తీసుకుని నీ వెటకారం ఒకటి, నువ్వెటు సావలేవు, నీకెటు అట్లాంటి అనుభవాలు ఉండవు. ఎందుకంటే ఈ వద్దులే, అంతకంటే ఎక్కువ పోతే మళ్ళీ నువ్వేదో గుట్లని చించుకుంటావు. నీకంత సీన్ లేదు. కానీ ఈ విధంగా అనుభవాలు పొందుకున్న వారి మీద నీ సెటరలు, నీ వెటకారపు మాటలు, నీ వేస్ట్ మాటలు. మళ్ళీ ఒరే నాకు ఒక చిన్న ఇక్కడ చెప్పాలనుకున్నాను. చక్కగా బొట్టు పెడతావు, ఏదో భక్తి ఉన్నవాడు లెక్క బొట్టు పెడతావు. బొట్టు పెట్టి నువ్వు మాట్లాడే మాటలేందిరా? ఇదేనా నువ్వు నమ్మేవాళ్ళు నేర్పింది నీకు? ఎట్లా మాట్లాడుతున్నావు? నీ భాష ఏంది, నీ కథ ఏంది? ఇది నీ స్పెషల్ భాష. సరే ఓకే, దాని వదిలి పెడతాను. ఇక అసలు విషయంలోకి వద్దాం. ఇవన్నీ కూడా ఈ అంత చెత్త అంతా కూడా పెద్దగా మాట్లాడే ఇష్టం ఉండదు. ఏదో నువ్వు మాట్లాడతానని చెప్పి మాట్లాడుతామే, ఓకే వదిలిపెడతాను. అయితే స్వస్థతలు అనేవి దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు అనుక్షణం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన తాను సృష్టించినటువంటి ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన యొద్దకు తండ్రి ఓకే ప్రభువా అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓకే వాళ్ళ పట్ల ఆయన దయ చూపించి తప్పకుండా వారి జీవితంలో అద్భుతాలు చేస్తూనే ఉంటాడు, సూచక్రియలు చేస్తూనే ఉంటాడు, స్వస్థతలు చేస్తూనే ఉంటాడు. నువ్వు నమ్మేవాళ్ళకి కాదురా భయంగా. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి పేరే కరుణామయుడు. ఎవరికి ఉండదు అది. దయామయుడు, ప్రేమామయుడు. ఆయన యుద్ధకు వచ్చిన వాడు ఎన్నడూ కూడా త్రోసివేయకుండా తప్పకుండా ఆశ్చర్యకరాలు చేస్తూనే ఉంటాడు. దానికి మిలియన్స్ ఆఫ్ సాక్ష్యాలు ఉన్నాయి. నీకు చెప్పాల్సిన నీకు నిజంగా ఓకే అంటావు కదా, ఉంటే చక్కగా చూడు, పోయి చూసుకో. చాలా ఉన్నాయి యూట్యూబ్లో, అవి నీకు సరిపోతాయి. సాక్ష్యాలు మాకు కూడా ఉన్నాయి. ఓకే, ఎవడు అంత ఇదిగా ఎవడు లేడు ఇక్కడ. ఓకే వదిలిపెడతాను. మళ్ళీ ఏమంటావు నువ్వు? వీళ్ళు అమ్మతేజ గురించి వాళ్ళ గురించి మాట్లాడతావా? వాడి గురించి మాట్లాడంత సినికుందంటారా? సరే, వాళ్ళు ఈ విధంగా వచ్చి చేయొచ్చు కదా అని అంటే నువ్వు చెప్తే చేసుడేంది? నువ్వు చెప్తే చేసుడేంది? వాళ్ళు చేయాలి కదంటే చేస్తారు, చేయాలనుకుంటే చేస్తారు, లేకుంటే లేదు. ఓకే, ఇంకొకటి, స్టేజ్ల మీద చేసిన, హాస్పిటల్కి వచ్చి చేసిన, లేకపోతే హాస్పిటల్లో ఉన్నవారు దేవుడిని ప్రార్థించిన, దేవుడు చేస్తూనే ఉంటాడు. దేవుడు చేస్తున్నాడు, మనుషులు కాదు. ఈ ఒక్క విషయాన్ని క్లారిఫికేషన్ ఇస్తాను. అమ్మతేజ కాదు, ఇంకొకరు కాదు, ప్రవీణ్ కుమార్ గారు ఎవరు కాదు. ఓకే, దేవుని ప్రేమతో వాళ్ళు ఓకే బాధ కలిగి వేదనతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు అవి స్టేజీలు ఏంటి, ఇంకో చోట ఏంది, హాస్పిటల్ చేయండి, ఎక్కడైనా సరే దేవుడు కార్యం చేస్తాడు చేయాలనుకుంటే. ఆయనకి ఇష్టం లేకపోతే, దేవుడు కార్యం చేయాలనుకుని లేకపోతే నువ్వు స్టేజ్ల మీద కాదు కదా, నువ్వు ఏడకు వచ్చినా సరే, చర్చికి వచ్చినా ఆయన చేయడు. అది అద్భుతం చేయటం అది దేవుని యొక్క చేతిలో ఉంది, అది మనుషుల చేతిలో కాదు. ఓకే, దేవుడు కృపావరమును ఇచ్చాడు. ఆ కృపావరముతో ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు చేస్తున్న కార్యం అది. మనుషుల్లో ఉన్నటువంటి శక్తి కాదు అది, మనుషులలో దేవుడుండి చేసేటువంటి కార్యం అది. సో కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా స్వస్థతలు చేస్తూనే ఉంటాడు. చేస్తాడనేటువంటి ప్రశ్న అది తొప్పాస్ ప్రశ్న, పిచ్చి ప్రశ్న, బుర్ర తక్కువ ప్రశ్న అది. దేవుడు స్వస్థతలు కానీ అద్భుతాలు చేయకపోతే దేవుడు ఎట్లా అవుతాడు అసలుకి? ఓకే, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, అద్భుతాలు అంటే మనుషుని యొక్క జ్ఞానానికి అందరివి అవి.
ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో ఎవరు తెలియదు. అలాంటివి క్రైస్తవుల జీవితాల్లో దునియా ఉన్నాయి. ఓకే, దాన్ని పక్కన పెడతాం. రెండవది భాషల గురించి వచ్చావు. ఓకే, భాషల విషయం గురించి నీకు ఒక మాట బైబిల్లో నీకు చూపిస్తాను. ఓకే, ఇంకొకటి దీని గురించి నువ్వు మాట్లాడిన వీడియో కూడా నీకు చూపెట్టాలిగా, నీకు చూపించి మరి నేను మాట్లాడతాను. హెల్త్ అండ్ మొరాలిటీ విషయానికి వద్దాం. ఇందాక అమ్మతేజ విషయం కావచ్చు, లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కావచ్చు, కల్వర్ సతీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ హెల్త్ అనేదాన్ని, మొరాలిటీ అనేదాన్ని పక్కన పెట్టేశారు. మేము రోగాలు తగ్గిస్తున్నాం, స్వస్థతలు చేస్తున్నాం అంటారు. నిజంగా వాళ్ళకి స్వస్థత వరాలే కనుక ఉంటే, ఎందుకంటే నేను కూడా క్రైస్తవ్యంలో ఉండి వచ్చిన వాడినే కాబట్టి స్వస్థత ప్రార్థనలన్నీ నేను బహిరంగ వేదికల మీద చూసి వచ్చాను కాబట్టి. మరి స్వస్థతలు నువ్వు స్వస్థతలు చూసినప్పుడు నీ పిచ్చి ప్రశ్న ఏంద్రా మెంటల్ ఫెలో. మరి యొక్క విషయాన్ని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. శక్తితో చేస్తాడని నమ్ముదాం మనం, కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా బాయ్కట్ చేస్తారు క్రైస్తవ్యం. వీళ్ళు అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్త భాషలు మాట్లాడతారని చెప్పారు. ఈ అమ్మతేజ కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో శబరా బాబు అని మాట్లాడుతూ ఉంటారు. ఏ భాష సార్ నాకు అర్థం కాదు. ఇంగ్లీషా, హెబ్రూనా, గ్రీకా, ఏదన్నా లాంగ్వేజా, ఏది కాదు. వీళ్ళు అబద్ధ బోధకులు కాదు అని చెప్పేసి ఎలా అంగీకరించాల్సి వస్తుంది అంటే ఎవరా మాయంగా భాషల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఏదో రకరకాల భాషలు ఉంటాయి, వీళ్ళు ఏదో ఈ భాషలు మాట్లాడుతున్నారు కదని చెప్పని నువ్వేదో 4 మాటలు నోటితో అన్నావు. ఈ ఒక్క ముక్కట్లు ఉంచితే నువ్వేదో మాట్లాడుతూ ఉంటావు ఒక్కొక్కసారి, ఏదో మీ గ్రంథాల్లో నుంచి. అది ఎవడికి అర్థమవుతుంది ఆ ముక్క. సరే, దాన్ని వదిలిపెడతాయి. అది సంస్కృతము ఏదో శాస్త్రీయ ఏదో అంటావు, వదిలిపెట్టేసాయి. ఇప్పుడు నీవు నమ్మేటువంటి వాళ్ళు మాట్లాడతారో లేదో అది సెకండరీ థింగ్, వదిలిపెడదాం. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడే భాషల గురించి మాట్లాడేవు కదా, అది అసలు ఇదేంటిది ఇది? మరి ఇది మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళు నిజమైన సేవకులేనా? అరే తొప్పాస్ ఫెలో, అసలు నీకు బైబిల్లో ఉన్నటువంటి, తెలుగులో ఉన్నటువంటి మాటలే నీకు అర్థం కావు. ఆ భాష ఎట్లా అర్థమవుతీరా? అది పరిశుద్ధాత్మ దేవుడు తనను వెంబడించు వారికి, తన విశ్వాసం ఉంచిన వారికి ఆయన యొక్క మహాకృప చేత తన బిడ్డలకి ఇచ్చేటువంటి, తన ప్రజలకి ఇచ్చేటువంటి వరం అది. కొన్ని భాషలవి, అది వ్యక్తిగతంగా వారికి క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి భాషలు. అది బైబిల్లో ఉన్నది. ఈ భాషలు ఎవ్వరికీ అర్థం కావు. మాట్లాడేటువంటి తను దేవుడితో మాట్లాడుతున్నాడు కాబట్టి, ఓకే, మాట్లాడేటువంటి ఆ భాషలకు దేవునికి తెలుస్తుంది. ఓకే, ఎన్ని రకాల భాషలు ఉన్నాయో బైబిల్లో మరి నీకు తెలుసా? బైబిల్లో దేవుని భాష ఉన్నది. ఓకే, అదేవిధంగా దేవదూతల భాష ఉన్నది. అన్య భాష అంటారు, అన్య దేశస్తుల భాష. అన్య భాష అనేది అవి అర్థమైనవి, అన్య దేశస్తుల భాష కాబట్టి దాని గురించి పక్కన పెడతాను. దేవదూతల భాష ఉన్నది, దేవుని యొక్క భాష ఉన్నది. అది పౌలు భక్తుడు ప్రస్తావించాడు. ఓకే, దేవదూతలతో భాషతో మాట్లాడినాను. లేకపోతే ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుకుంటున్నప్పుడు దేవునికి అర్థమయ్యేటువంటి భాష. ఓకే, ఇవి ఉన్నాయి. ఇవి నాకు అర్థం కావట్లేదు. నీకు తెలుగే అర్థం కాదు, బైబిల్ ఉన్నటువంటి తెలుగే అర్థం కాదు, నీకు భాషలు ఎట్లా అర్థమవుతీరా? బైబిల్లో ఈ యొక్క భాషల గురించి అసలు మనుషులకు అర్థమవుతాయా అనేటువంటి విషయం గురించి బైబిల్ ఏం చెప్పిందో నేను నీకు వాక్యంలో చూపించి మాట్లాడతాను. ఒకటి. రెండోది, మన జాన్ బాబు గారు కూడా ప్రస్తావిస్తూ భాషలకు అర్థం చెప్పేవాళ్ళు కావాలన్నట్టు మాట్లాడారు. తప్పకుండా కావాలి, అది సంఘానికి సంబంధించింది, బయట వారికి సంబంధించింది కాదు. ఓకే, ఇప్పుడు నీకు భాషల విషయమై మనుషులకు అర్థమవుతుందా అర్థం కాదా అనేటువంటి విషయం బైబిల్ ఏం చెబుతుందో నీకు నేను ఒకసారి వాక్యంలో చూపించి మరి మాట్లాడతాను. ఓకే, నేను చూపిస్తాను బైబిల్ వచనం. నీకు ఒకవేళ ఓకే చూడాలనిపిస్తే నీకు అంత సీన్ లేదు, నీకు అంత ఓపిక కూడా లేదు. ఓకే, బైబిల్ చదువుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. దయచేసి చూడండి. మరి ఒక్కనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒక్కనికి ప్రవచన వరమును, మరి ఒక్కనికి ఆత్మల వివేచనయు, మరి ఒక్కనికి నానావిధ భాషలంట. అరే తుపాస్ ఫెలో, మరి మయంగా భాషలు నానా విధాలుగా ఉంటాయి, ఒకే విధంగా ఉండదు. మరి ఈయన ఎట్లా మాట్లాడతాడు, ఆయన ఎట్లా మాట్లాడతాడు, నీకు ఏం తెలుసు అసలుకి?
నువ్వు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నీకు ఇంతనా సరే బుద్ధి లేదు, బుర్ర లేదు నీకు. మన పైగా బైబిల్ గురించి మాట్లాడుతున్నావు. నీ దానిలోనే చక్కగా తెలియదు. చక్కగా సరైనటువంటి ఆ, దాన్ని ఏమంటారు, వ్యాఖ్యానం చేయడం తెలియదు, అర్థం చెప్పడం చక్కగా తెలియదు. బైబిల్ గురించి వరకు వస్తున్నా. నీకు నిజంగా ఓకే, వదిలిపెడదాం. సో నానా విధ భాషల్లో నానా విధమైన భాషలు ఉన్నాయి. ఈయన మాట్లాడింది ఆయన నువ్వు మాట్లాడతలేదు, ఏదేదో అంటున్నాడు అని చెప్పేది నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని యొక్క వాటి గురించి, పరిశుధాత్మ కార్యాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీకు ఉందరా దేవుని చేతిలో? ఓకే, దేవుని చేతిలో నీకుంది. దేవునికి వదిలిపెడుతున్నావు. మాది ఈ విధంగా మాట్లాడటం, లేకపోతే ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, ఓకే, హింసా విధానంతో కూడినటువంటి ఆలోచనలు, పనులు మేము చేయం. అది చేసేది నువ్వు చేస్తావు. ఓకే, ఈ యొక్క దేశానికి మీరు చెడపురుగు లాంటి వాళ్ళు మీరు చేస్తారు. ఓకే, దానికి వదిలిపెడుతున్నాను. తర్వాత మరొక వచనం చదువుతున్నాను. ఇదే కొన్ని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వినరా ఒరే తొప్పాస్పల విను. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషుడు అంగీకరింపడు. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనది. దానికి ఒక వ్యాఖ్యాన పద్ధతి ఉంది. ఓకే, ఎలా ఒక సిస్టమేటిక్గా, లేకపోతే ఒక క్రమం ఉంది దానికి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆ దైవోపదేశాన్ని క్రమానుసారముగా, ఓకే, క్రమానుసారంగా దాన్ని అర్థం చేసుకొని వివేచిస్తే అది వారికి ప్రయోజనం అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఓకే, ఆ మాట కూడా నీకు ఒకసారి చూపిస్తే బాగుండు. ఒకసారి చూపిస్తాను. ఓకే, వినరా తుప్పాస్ ఫెలో విను. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరచి గొప్ప చేశాను. ఉపదేశ క్రమం, బైబిల్ని ఏ విధంగా ఉపదేశించాలో ఒక క్రమం ఒకటి ఉన్నది. ఇష్టానుసారముగా ఓకే ఉపదేశించి, లేకపోతే దాన్ని వ్యాఖ్యానించి చెప్పుకుంటే కుదరదు. ఓకే, సో కాబట్టి ఇష్టానుసారంగా బైబిల్ని ఓకే ఇది చేస్తారంటే కుదరదు. ఓకే, మరలా ఈ యొక్క భాషల విషయానికి వస్తాను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. గ్రహింపజాలడు అంటే హీ కెనాట్ అండర్స్టాండ్. ఓకే, ఈ కెనాట్ ఇక అంతే. ఎందుకంటే వాడు ప్రకృతి సంబంధించిన మనుషుడు. వాడు నీలాంటి తొప్పాస్ ఫెలోస్ ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరు. ఇక అంతే. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మానుభవము చేతనే, అనగా దేవుడు ఇచ్చినటువంటి తన యొక్క ఆత్మ అనుభవము చేతనే ఓకే అవి గ్రహిస్తాడు. ఓకే, ప్రకృతి సంబంధమైనటువంటి వారు, భౌతిక సంబంధమైనటువంటి వారు, అంటే శరీర సంబంధులు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మని వారు ఎవ్వరు కూడా వాటిని అంగీకరింపుడు. అవి వారికి వెర్రితనంగా ఉండే అంట. ఎందుకంటే వాళ్ళంతా వెర్రి ఫెలోస్ కాబట్టి. ఇలాంటి తొప్పాస్ ఫెలోస్ పెద్ద మళ్ళీ పైగా ఏదో పెద్ద జ్ఞానం ఉన్నట్టుగా మాటలు, ఏమి ఉండదు కానీ మాటలు మాత్రం ఇదిగా ఉంటాయి. మరి ఒకటి చదువుతున్నాను. ఓకే, వినరా తుపాస్ ఫెలో. అరే లలిత్ కుమార్, నీకే ఇది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం. ఈ ఒక్కటి చూపి ఆపేస్తాలే, ఇది నీకు సరిపోతుంది. ఇది కూడా గ్రహించకపోతే నీ బతికే వేస్ట్. ఓకే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవ్వడునూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. మనుషుడెవ్వడు గ్రహింపడంట. మనుషుడు గ్రహించకపోతే తొప్పాస్ ఫెలో ఇదేంది మాట్లాడుతున్నాడు, ఈయనే మాట్లాడుతున్నాడు, ఇది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నీకు అర్థం కావాలి? బైబిల్ చెప్తుంది కదా, మనుషుడు గ్రహింప. ఓకే, ప్రకృతి సంబంధించిన మనుషుడు, ఓకే, మనుషుడు ఎవడును గ్రహింపజాలడు. ఓకే, అతడు గ్రహింపడు. అవి ఆత్మ, ఓకే, అవి ఆత్మ వలన మర్మములను పలుకుతున్నాడు. అది దేవునికి అర్థమవుతుంది. దేవునితో మాట్లాడుకుంటున్నాడు ఆయన. ఓకే, అది దేవునికి అర్థమవుతుంది. దేవునితో మాట్లాడుకుంటున్నాడు ఆయన. ఓకే, దేవునితో మాట్లాడుకుంటున్నాడు.
ఆ విషయం కూడా నేను మరి వీలైతే చూపిస్తాను. సో భాషలు మాట్లాడువారు దేవునితో మాట్లాడుకుంటున్నారు. అది దేవునికి అది అర్థమవుతుంది. ఆ భాషలు అనేవి వ్యక్తిగతంగా తన యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడుకుంటాడు. అది ఎవరికీ అర్థం కాదు. సో అర్థం కానప్పుడు మాకు అర్థం కావాలని చెప్పంట అని మాట అది ఎంత బుర్ర తక్కువ మాట అది. ఓకే, తర్వాత విషయానికి వస్తాను. ఏదో విషయం గురించి మాట్లాడుతున్నాం. విషం తాగుతారా వీళ్ళు? అరే సైతాన్, అరే లలిత్ కుమార్, ఇట్లాగే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని సాతాను కూడా అడిగింది. ఇది నీకు తెలిసే ఉండొచ్చు, క్రైస్తవుడు అంటున్నావు కదా, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఓకే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని ఓకే నువ్వు తిను, ఆకలిగా ఉండవు కదా. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు వాడు వచ్చి శోధిస్తూ మాట్లాడుతున్నాడు, ఇక్కడ నుంచి దూకు అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడురా? వాడు మాట విన్నాడా? సైతాన్ మాట దేవుడు ఇంటి మీద నాకు అర్థం కాలేదు. అలాగే సైతాన్ మాటలు, సైతాన్ అనుచరుల మాటలు మేము ఎందుకు వింటాం అసలుకి? ఎందుకు వినాలి అసలుకి? మాకు యేసుక్రీస్తు ప్రభువే మాకు మాదిరి. అంటే నువ్వు చెబితే మేము చెయ్యాలా? నువ్వు నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంది? నమ్మిన వాళ్ళ వల్ల ఈ సూచక్రియలు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి దునియా. అది నీకు అర్థం కాకపోవచ్చు, అది మేము కళ్ళకు మనం చూడకపోవచ్చు, కానీ జరుగుతూనే ఉన్నాయి అవి. చాలామంది తమది కాని ప్రాంతంలోకి వెళ్ళి ఎంతోమంది స్వార్థ పరిచయం చేస్తున్నప్పుడు ఓకే మాకు కూడా కొన్ని అనుభవాలు ఉండి అవి మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నాను. మా దగ్గరికి వచ్చి మరి చాలామంది కొంతమంది సేవకులు చెప్పినటువంటి సాక్ష్యాలు, వారు తెలియక ఇలాంటివి కొన్ని తాగినప్పుడు దేవుడు అద్భుతంగా వారికి ఎలాంటి హాని కలగకుండా కాపాడినవి దునియా ఉన్నాయి సాక్ష్యాలు. చంప చూసిన వారు, ఎట్లాంటి ఓకే అపాయకరమైన కార్యాలు తలపెట్టిన వారు ఎంతోమంది సిగ్గుపడి యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఓకే సువార్తను ప్రకటించడానికి ఈ విధంగా సేవకుల మీదకు, పాస్టర్ల మీదకు అనేక మంది ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దేవుడు వాటి నుంచి విడిపించి వారిని అద్భుతంగా వాడుకుంటూనే ఉన్నాడు. ఓకే, ఈ విధంగానే పౌలు భక్తుడికి ఒకసారి పాము గరిస్తే విషయం ఎక్కలేదు, చాలామంది చనిపోతారని చూశారు. ఇలాంటివి ఉంటే ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అద్భుతాలు, విషం తాగటం కానివ్వండి, పాములు పట్టుకోవడం కానివ్వండి, ఓకే అదేవిధంగా ఈ స్వస్థతలు కానివ్వండి, ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అవి దాన్ని ప్రత్యేకంగా మేము ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు, చూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, నువ్వు చెప్తే విని మేము దానికి అవునయ్యా తాగమంటారా అని చెప్పని లోబడి చేయాల్సిన అవసరం కూడా లేదు. జరిగేవి జరుగుతూనే ఉన్నాయి 100%. ఇలాంటి వాడికి అది అర్థం కాదు. ఓకే, సో కాబట్టి సరే, ఒకవేళ అప్పటికీ నీకు సాటిస్ఫై కాకపోతే నువ్వు తాగిరారా? అరే అవులే ఏమో ఈ మాటలు అనకూడదు, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నువ్వు తాగి ఎవరికైతే అలాంటి వరం ఉందనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు బతికిస్తారు తప్పకుండా. ఓకే, నీకు అంత ఇదిగా ఉంటే తాగిపో మరి. ఓకే, కానీ దేవుడైతే ఇలాంటి దేవుని పరీక్షించడానికి ఎవరో ఇలాంటి తప్పస్పిలసి వచ్చి అడిగితే మేము వినేసి లోపడటానికి దేవుడు మాకు ఆ విధమైనటువంటి ఓకే ఆలోచన మాకు చెప్పలేదు. దేవుణ్ణి అస్సలకు శోధించొద్దు, పరీక్షించొద్దు, ప్రశ్నించొద్దు, ఇక అంతే. ఆయన చేయలేడా? నేను అంటున్నాను, విషము తాగిన వారిని దేవుడు రక్షించలేడా? ఎరా లలిత్ కుమార్ తుప్పాస్ ఫెలో, మయంగా దేవుడు బాగు చేయలేడా? బైబిల్లోనే యేసుక్రీస్తు ప్రభు అనేక మందిని లేపాడురా, చనిపోయిన వాళ్ళని సైతం లేపాడురా. విషయం తాగితే వాళ్ళకి అపాయం కలగకుండా కాపాడటం పెద్ద విషయమా? యేసు ప్రభు చేసిన పనులు అన్నీ రాయలే, ఏదో జస్ట్ ఎవిడెన్స్ కోసం 1-2 రాశారు. యోహాను సువార్తలో ఉండిద్ది. ఆయన చేసిన కార్యాలు రాయాలంటే అసలు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి కాగితాలే సరిపోవు. ఓకే, నువ్వు ఇవన్నీ నీకెందుకు కనపడవో అర్థం కాదు, కళ్ళు మూసుకుపోయి కదా. అరే తుప్పాస్ ఫెలో, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వాళ్ళని సైతమే లేపాడు. లాజరు అనేటువంటి వ్యక్తిని మూడు రోజులు ఆ కుళ్ళిపోయి ఉన్నటువంటి ఆయన్ని ఒక్క మాటతో బయటికి పిలిచాడు. తుప్పాస్ ఫెలో, అది మేము నమ్మేటువంటి దేవుని యొక్క శక్తి.
అట్లాంటిది కాపాడలేడు. దేవుని ప్రశ్నించలేదురా అరే తొప్పాయి అరే మయంగా దేవుడు ప్రశ్నించలేదు. అసలుకి దేవుడు చేస్తాడు, మనుషులు ఎవరు కూడా కాదు. ఓకే, దేవుని సహాయం ఉంది. ఇవన్నీ కూడా మరి ఒక మాట చెప్తాను నీ క్లారిఫికేషన్ కోసం. ఈ అద్భుతాలు ఇవన్నీ కూడా దేవుడు తన చిత్తానుసారం జరిగిస్తాడు. మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క మాట వాస్తవమని స్థిరపరచడానికి సూచక క్రియలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకో. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం, నువ్వేదో అంటున్నావు కదా బైబిల్ ఇది ఉంది అది ఉందని చెప్పని, అవన్నీ కూడా స్థిరపరచడానికి, దేవుని యొక్క వాక్యం వాస్తవాన్ని స్థిరపరచడానికి అనేకమైనటువంటి అద్భుతాలు సూచికలు జరుగుతూనే ఉంటాయి. అది యేసు ప్రభు వారితో ఉండి వారితో సహకారిగా ఉండి జరిగిస్తూ ఉంటాడు. సో కాబట్టి మయంగా నువ్వు 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 ఎట్టగా ఉండవు, నీకేం జరగలేదని చెప్పని వేరే వాళ్ళకి కూడా జరగవని చెప్పి అనుకోకు. మేము నమ్మినటువంటి యేసుక్రీస్తువు సర్వశక్తిమంతుడు. ఆయన ఈ యొక్క సర్వలోకాన్ని కూడా కేవలం తన మాట చేత సృష్టించాడు. తన మాట చేతే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన శూన్యంలో నుంచి సమస్తాన్ని పట్టుకొచ్చాడు. ఆయనంటారా నువ్వు ప్రశ్నించేది? ఎలా తొప్పాస్ ఫెలో నువ్వు ప్రశ్నించేది? మళ్ళీ పైగా ఆయన లేడు. నేను దాని దగ్గర కూడా వస్తాను ఒకసారి వస్తాను, తొందరపడకు. నేను మళ్ళీ మొదలుపెట్టాను వీడియోస్, నీకు దూల తీరిపోతలే కానీ సారీ, దేవుడు అని క్షమించాలి అంటే మాటలు. ఓకే, నాకు ఇది ఇష్టమే ఉండదు, నీకు ఉండిద్దిరా. ఓకే, యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు ఏమేమో మాట్లాడతావా? అసలు ఆయన పైకి లేడు. ఒరే ఆయన లేకపోతే, ఒరే తొప్పాయి ఫెలో, ఆయన లేకపోతే సృష్టిలో ఇంతమంది ప్రపంచంలోనే యేసు అనేటువంటి మాట కేవలం ఆయన బట్టే ఎంతమంది నమ్మారా? నమ్మినందరూ పిచ్చోళ్ళ, డాక్టర్లు ఏంది, ఇంజనీర్లు ఏంది, శాస్త్రవేత్తలు ఏంది అంటే వాళ్ళకంటే ఇప్పుడు పెద్ద తోపువా? ఇలా తొప్పాస్ ఫెలో, నిన్ను సరిగా నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎవడుకు నీకు సరిగా తెలియదు, నువ్వు ఎవడు తెలియదు. యేసు అనేటువంటి వ్యక్తి ఓకే యావత్ ప్రపంచం అంతా, యావత్ లోకమంతా తెలుసు, జగత్తంతా కూడా తెలుసు. భూమి మీద కానీ ఆకాశమే కానీ, ఆకాశంలో కూడా ఆయన దేవదూతలు కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆరాధిస్తే ఆయన్ని. ఓకే, నువ్వు ఆయన్ని పట్టుకొని ఉండాడా? నీకు ఎట్ట కనపడుతున్నావు పెద్ద గుడ్డోడు అయితే? అదేవిధంగా ఏమేమో మాట్లాడుతూ వచ్చావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడేంత ఇది నీకు లేదు నాయన. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండేది నీకే మంచిది. దేవుని యొక్క ఉగ్రత నుంచి నువ్వు బయటపడతావు. లేదని చెప్పి కప్పకంతలు వేసావనుకో, అవి ఆయన ఏం చేయాలో అది చేస్తుంటాడు. సో మరి ఒక విషయం చెప్తున్న విషయం, నువ్వేదో జాన్బాబు గారిని అడుగుతూ ఏదో ఒక ఏడుపు ఏడ్చావు. అదేంటంటే ఎవ్వరు కూడా నిజముగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మాత్రమే ప్రకటించాలి. ఎవ్వరు కూడా నిజంగా వేరే వ్యక్తులు బాధపడే విధంగా మాట్లాడకూడదు. సువార్త చేయడానికి వెళ్ళినా సరే ఏమన్నప్పటికీ కూడా ఒక చిన్న పొరపాటు మాట జాన్బాబు గారు మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడంట చాలా వరకు ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించడం మానేశారంట. అట్లేం కాలే, జరుగుతూనే ఉంది, జరిగే చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అది ఎప్పుడు కూడా ఆగదు. క్రైస్తవులు అనబడిన వారు నిజంగా యేసు ప్రభు గురించి ప్రకటించాలని చెప్పి అనుకుంటున్న వారు తమ ప్రాణాలకు తెగించి మరీ వెళతారు. ఎందుకంటే ఇది క్షేమంతో కూడినటువంటి సువార్త, మంచి వార్త, సర్వలోకానికి అందవలసినటువంటి ఒక వార్త. యేసు ప్రభువే లేకపోతే ఈ లోకమే లేదు, మయం. యేసు ప్రభువు లేకపోతే అసలు లోకమే లేదు, ఈ జగత్తే లేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయనను బట్టి కలిగి ఉన్నాయి. ఆయన లేకపోతే, లోకం లేకపోతే ఆయన గురించి మాట్లాడదంటే వేంద్ర తొప్పాస్ ఫెలో. ఆయన లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? దేవుడు నీ పట్ల చాలా ఓపికతో ఉన్నాడు. ఇకనైనా సరే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని యేసు ప్రభు గురించి మాట్లాడతాం. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర ఆపేసుకో. దేవుని చేతిలో పడతావు. నేను అది ఒకటే మీకు చెప్తుంది. ఇది కూడా నీవు పడకూడదనే చెప్తున్నావు దేవుని చేతిలో. ఓకే, మళ్ళీ పైగా ఏం చేస్తాడు రమ్మని చెప్పు. ఇలాంటి కూతలు వీకు. ఓకే, దేవునితో పెట్టుకోవద్దు, మనుషులతో పెట్టుకున్న వరకు ఓకే పర్లేదు. నువ్వు ఒక దెబ్బ వేయచ్చు, వాడికి ఇంకో దెబ్బ వేయచ్చు. నువ్వు తిట్టవచ్చు, నాకు ఆయన తిట్టవచ్చు. ఓకే, మహా ఇదైతే నీకంత పెద్ద ఇది ఉంటే నువ్వు చంపగలవేమో, పెద్ద విషయం కాదు. నువ్వు ఒకరిని చంపితే ఇంక 50 మంది లేస్తారు, 100 మంది లేస్తారు యేసు ప్రభు గురించి చెప్పేవాడు. అయితే దేవునితో పెట్టుకోవద్దు నాయన. దేవునితో నేను పెట్టుకోవట్లేదు, యేసు ప్రభు ఏమంటలేదు అని చెప్పి అంటూనే నీ యొక్క దాన్ని ఏమంటారు, మేకతోలు కప్పుకున్నటువంటి నువ్వు లెక్క ఉంటావు. నీ కథ ఎవరికి తెలియదు. బట్ ఎనీవే,
సో టైం ఎక్కువైపోతుంది కూడా ఆపేస్తున్నాను. సో ఈ దేవునితో పెట్టుకోవద్దు, దేవుని యొక్క వాక్యంతో పెట్టుకోవద్దు, దేవుని కార్యాలతో పెట్టు. నీ ఒక్క ముక్క నీకు అర్థం కాదు. కావాలంటే నువ్వు చక్కగా తెలుసుకోవాలంటే ఒక విద్యార్థి లెక్క తెలుసుకో. దేవుడు తప్పకుండా నీకే తెలియజేస్తాడు, దేవుడే తెలియజేస్తాడు. ఓకే, దేవుడు తన యొక్క బిడ్డలతో ఎల్లప్పుడూ కూడా మాట్లాడాలి, వారికి దగ్గరికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. నీవు నిజంగా మారు మనసు పొంది దేశ ప్రభువుని అడుగు, ఆయన నీకు చెప్తాడు. మారు మనసు ఉండి ఏడవదు. పైగా నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఉంటాం. క్రైస్తవుడు అంటే అర్థం కూడా తెలియదు నీకు. ఓకే, నేను విడిచిపెడుతున్నాను. సో దయచేసి నా ప్రియ ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా దేవుడు ఎప్పటికీ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమందిని ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. అదేవిధంగా దేవునితో మాట్లాడుకోవటానికి, మనకి ఆత్మీయ జీవితం ఎదగటానికి దేవుడు నానా భాషలు ఇచ్చాడు. అది మనుషులు ఎవరికీ అర్థం కాదు. దేవుడితోనే ఆయన మాట్లాడుకుంటున్నాడు. బైబిల్లో ఉన్నది, కొన్ని లక్షణ పత్రికలో ఒక మాట ఉన్నది, అతడు దేవునితో మాట్లాడుకోవచ్చు. సంఘంలో ఎవరైనా సరే అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు అనేటువంటి మాట బైబిల్లో ఉన్నది. ఓకే, సో తర్వాత మూడో విషయం, ఏదో విషం తాగితే నిజంగా కొంతమంది సువార్త చెప్పడానికి బయటకు వెళ్ళినప్పుడు వారికి ఒక్కోసారి ఆహారం దొరకదు. వారు ఏమేమో తింటుంటారు. అవనే కాదు, కొంతమంది చంపడానికి అపాయకరమైన కూడా ఇస్తుంటారు. దేవుడు వాటన్నిటి నుంచి వాళ్ళని విడిపించి దేవుని యొక్క రాజ్య వార్త, లేకపోతే యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చేసినటువంటి త్యాగమును గురించి చెప్పడానికి అనేక మంది బయటకు వెళ్ళినప్పుడు వారిని కాపాడుతున్నాడు. అనేక ఆపదల నుంచి కాపాడుతున్నాడు. ఎన్నో అపాయకరమైనటువంటి యొక్క జంతువుల నుంచి, పాములేంది వివిధ రకాల జంతువుల నుంచి దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఎన్నో సాక్ష్యాలు, కొన్ని కోట్ల సాక్ష్యాలు ఉన్నాయండి. నిజంగా చెవి నువ్వు వినగలిగి ఉంటే ఎన్నో సాక్ష్యాలు వినొచ్చు. కాబట్టి ఇప్పటికీ ఆగిపోకుండా అనేక మంది క్రీస్తులోనికి వస్తున్నారు. క్రీస్తులోనికి రావటం అనేది ఎన్నడూ కూడా ఆగదు. నువ్వు 100 చెప్పుకో, 1000 చెప్పుకో, 1,00,000 చెప్పుకో, మిలియన్స్ చెప్పుకో, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవటం అనేది ఎన్నడూ కూడా ఆగదు. సో కాబట్టి వ్యర్థ ప్రయాసం వదిలిపెట్టి దేవుని మీద చెడ్డగా మాట్లాడుతూ విడిచిపెట్టి జాగ్రత్తగా దేవుని భయం కలిగి ఉంటేనే మనమందరం ధన్యులు అవుతాం. ముఖ్యంగా లలిత్ కుమార్, నీకు నిజంగా నువ్వు ఎంత చేసినప్పటికి కూడా, నీవు ఎన్ని అన్నప్పుడు కూడా దేవుడు నీకు ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఓకే, మంచిగా తెలుసుకొని, నిజమైన దేవుడిని తెలుసుకొని, సత్యం తెలుసుకొని, సత్యంలో జీవించు. సత్యం నిన్ను ప్రతి ఇలాంటి దుష్ట విషయాలన్నిటి నుంచి స్వతంత్రంగా చేస్తుంది. అలాంటి కృప నీకు ఆ దేవుడు దయచేయునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సమాధానం కలుగునుగాక. ఆమేన్.